హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాతాస్ కిచెన్ ఇన్ ముంబై. ఈరోజు క్యాప్సికమ్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకుందాము, ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, గార్లిక్, అల్లము హాఫ్ ఇంచ్, అల్లం హాఫ్ ఇంచ్, పల్లీలు, తెల్ల నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి 2 స్పూన్లు, పెరుగు, ధనియాలు 1 స్పూన్, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కడాయిలో పల్లీలు వేసి పల్లీలు మంచిగా వేంపుకుందాము. పల్లీలు వేగినాక పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేంపుకుందాము. ధనియాలు పచ్చివాసన పోయిన తర్వాత అవి కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు తెల్ల నువ్వులు మంచిగా గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని నువ్వులు పక్కకు తీసుకుందాము. అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని వేడి చేద్దాము. ఎండు కొబ్బరి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేంపుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేంపుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేంపుకొని ఎండు కొబ్బరి కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి కదా, ఇది మొత్తము మిక్సర్ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకుందాము. మనకు కావలసినంత ఒక 2-3 చెంచాలంతా తీసుకున్న పౌడర్ని మొత్తము క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయల్లో వేసుకుందాము. ఆ పౌడర్తో పాటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకున్నా ఓకే, లేకపోయినా మనం ముందుగానే ధనియాల పౌడర్ వేసినాం కాబట్టి వేసుకోకున్నా ఏం కాదు. ఉప్పు, కారము, పసుపు, వేసుకొని అన్ని కలిపి మంచిగా కలిపి పెట్టుకుందాం పక్కకు. ఉల్లిపాయలకు క్యాప్సికమ్కి మంచిగా పట్టుకునేంత వరకు కలుపుకుందాము. ఇవన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయి వేడి చేసుకొని అందులో ఒక 2 స్పూన్లంతా నూనె వేసుకుందాము. నూనె మంచిగా వేడైన తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసుకుందాము. నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకుందాము. అల్లం వెల్లుల్లి మంచిగా నూనెలో వేగిన తర్వాత మనం ముందుగానే మొత్తం కారం, ఉప్పు అంతా కలిపి పెట్టుకున్న క్యాప్సికమును ఉల్లిపాయలు కడాయిలోకి వేసుకుందాము. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకుందాము. మొత్తం కలిసేలాగా నూనెలో కలిసేంత వరకు బాగా కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందాము. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని చూడండి, మూత నీరు దిగి మంచిగా అదే అవుతుంది. మెత్తగా పడిన తర్వాత ఒక 2-3 స్పూన్లు పెరుగు మంచిగా బీట్ చేసుకొని వేసుకుందాము.
గ్యాస్ సిమ్లోనే పెట్టుకుందాం. పెద్దగా పెట్టుకుంటే పెరుగు పగిలిపోతుంది. పెరుగు గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని కడుక్కొని వేసుకుంటున్నాను నేను. పెరుగు మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకుందాము. మనం ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకుంటే పెరుగును మూత నీరు పడి అదే గ్యాస్ సిమ్లో మంచిగా ఉడికిపోతుంది, నీరు వస్తుంది మొత్తం. ఇక్కడ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసి చూసుకుంటున్నా. నూనె పైకి వచ్చింది కొంచెము. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి పెరుగును మూత నీరు పడి మంచిగా నీరు వచ్చి కూర మొత్తం ఉడికిపోయింది మంచిగా. నేనేమి ఇక్కడ ఎక్స్ట్రా నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు అస్సలకే. చూడండి మంచిగా గ్రేవీ వచ్చింది. క్యాప్సికమ్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. మంచిగా ఉడికిపోయింది క్యాప్సికమ్. క్యాప్సికమ్ ఉల్లిగడ్డ రెండు కూడా మంచిగా ఉడికిపోయినవి. ఉడికి మంచిగా ఇట్లా గ్రేవీ వచ్చింది. ఈ గ్రేవీని చపాతీతో కానీ పరాటాతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ అంటే బోర్ కొట్టిన వాళ్ళు కూడా మళ్ళీ కావాలి అని తింటారు. అంత చాలా రుచిగా వచ్చింది క్యాప్సికమ్ కర్రీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం కొంచెం అంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి క్యాప్సికమ్ కర్రీ ఎలా అయిందో నాకు ఒక కమెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.